ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 17వ తేదీ కుంభరాశి వారికి వీరికి ఒక స్త్రీ పరిచయం అవ్వడం లేదా పరిచయం ఉన్న వ్యక్తి మీ దగ్గరికి రావడం, వారి వల్ల ఒక విషయంలో మీకు లాభాలు రావడం అనేవి జరుగుతున్నాయి. అలాగే మీరు గత కొంతకాలంగా ఎన్నో బాధలకు కష్టాలకు కారణం ఏమిటి, అలాగే ఆ కష్టాల కన్నీళ్ళు ముగింపు ఈ సమయం అనేది వచ్చింది. అది ఏ విధంగా ఏ రూపంలో అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ముఖ్యంగా ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9989446572. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, భూ వివాదాలు, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడను. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా స్క్రీన్పై ఉన్న నెంబర్కి సంప్రదించండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అనేవి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి మీరు స్కిప్ చేసినట్లయితే కొన్ని విషయాలు మిస్ అవుతారు. కాబట్టి మీరు పూర్తిగా వినండి. అలాగే ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. వాటన్నిటికీ కారణం ఏమిటి, అలాగే వీరి కష్టానికి ఫలితం చాలా తక్కువగా రావడం, అలాగే అందరిలో గొప్పగా కనిపించకపోవడం, వీరు ఎంత కష్టపడ్డా కూడా అందరితో ప్రేమగా ఉన్నా కూడా కొన్ని విషయాలలో విమర్శలు రావడం అనేవి చాలా జరిగాయి. అందరితో ప్రేమగా ఉన్నా కూడా విమర్శలు ఎందుకు వస్తున్నాయి, అలాగే వీరు చాలా అలసిపోవడం, ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు రాకపోవడం అనేవి జరిగాయి. చుట్టూ ఉన్నవారు మీ సహనాన్ని చూసి కొంతమంది చేతకాని వ్యక్తులు అని అనుకుంటారు, కానీ ఎవరిని అనవసరంగా అనకూడదు అని మీ వ్యక్తిత్వం ఉంటుంది, కానీ ఇతరులు అది అపార్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులకు కుటుంబంలోనే శత్రువులు ఉన్నారు. అలాగే మీ బంధువులలో చాలామంది ఉంటారు, మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతారు. ఎందుకంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మీరు కన్నీరు బయటికి కనిపించరు. కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నంలో ఎలాంటి సక్సెస్ అయినా కాకుండా మీరు ప్రయత్నం మాత్రం మానుకోరు. ఎందుకంటే ఈ రాశివారు చాలా కష్టజీవి, చిన్నప్పటి నుండి చాలా కష్టపడుతూ పెరిగారు. అలాగే వీరి మనసు చాలా సున్నితమైనది, ఎవరినైనా పూర్తిగా నమ్మేస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వెంటనే వారికి వీలైనంత వరకు సహాయం చేస్తారు. అలాగే నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం, కానీ చాలా తక్కువ స్నేహితులు ఉంటారు. ఎవరితోనైనా స్నేహం చేశారంటే వారి వ్యక్తిత్వం నచ్చినట్లయితేనే స్నేహం చేస్తారు, లేదంటే వీరు చాలా దూరంగా పెడతారు. అలాగే వీరి జీవితంలో ఎవరైనా మోసం చేశారంటే వారిని పూర్తిగా నమ్మకుండా ఉంటారు. వారు ఎంత మంచిగా మారినా కూడా వారిపై నమ్మకం అనేది పూర్తిగా కోల్పోతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎంత ప్రేమగా ఉంటే అంత బాగుంటారు. శత్రుత్వం పెరిగిందంటే వారిని అస్సలు నమ్మరు. విషయంలోనైనా మీరు నిజానికి మాట్లాడకపోయినా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు శత్రువులుగా ఎందుకు పెరుగుతున్నారంటే మీరు సమాజంలో మంచి పేరు, హోదా తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మీకు ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి కనిపించకుండా చాలా ధైర్యంగా, సంతోషంగా ఉంటారు. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు ఓర్వలేకపోతున్నారు. మీరు ఏమిటో, మీ విలువ ఏమిటో అని ఈ రోజు నుండి తెలుస్తుంది. కుంభరాశి వ్యక్తులంటే ఎంత గొప్పవారు, ఎంత సహనం ఉన్నవారు అని తెలుస్తుంది. వీరితో స్నేహం చేస్తే చాలా గొప్పగా ఉంటుంది అనుకునే వ్యక్తులు మీ చుట్టూ వస్తారు. కాబట్టి కుంభరాశి వ్యక్తులు చాలా గొప్పగా మారిపోతారు. వీరు ఎక్కడ ఉన్నా కూడా ఒక స్పెషల్గా కనిపించే సమయం అనేది వచ్చింది. అలాగే ఆర్థికంగా ఇంతకాలంగా నష్టాలు, కష్టాలు, బాధలు చూశారు, కానీ ఇప్పుడు ఒక్కొక్క సమస్య అనేది తీరిపోయే అవకాశాలు ఉంటాయి. సూర్యుడు
పంచమ స్థానంలో ఉండడం వలన వీరి ముఖంలో చాలా కాంతివంతంగా కనిపించే సమయం అనేది వస్తుంది. వీరికి చాలా ధైర్యం, శక్తివంతంగా మారుతారు. అలాగే వీరు ఏది చేసినా కలిసి వచ్చే సమయం అనేది వస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ పరిచయం అవ్వడం లేదా పరిచయం ఉన్న వ్యక్తి మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. వారి వల్ల కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు. ఆర్థికంగా మీకు నేరుగా సహాయం చేయకపోయినా మంచి సలహా అనేది ఇస్తారు. ముందు మీకు ఆ సలహా నచ్చకపోవచ్చు, కానీ మళ్ళీ తిరిగి ఆలోచిస్తారు. ఆ సలహా మీ జీవితంలో చాలా అద్భుతంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు అనేవి చాలా తక్కువగా వచ్చాయి. కానీ అవసరానికి చేతికి డబ్బు మాత్రం సమయానికి అందుతుంది. అలాగే ఇప్పుడు ఆ సలహా వలన మీ జీవితంలో ఎలా మార్చుకోవాలి, మీ జీవితాన్ని కష్టాల నుంచి ఎలా బయటపడేసుకోవాలి అని ఆలోచన విధానం పెరుగుతుంది. అలాగే అందరిలా ఒక గొప్పగా బ్రతకాలని ఆలోచన విధానం కూడా పెరుగుతుంది. దాని వలన కుంభరాశి వ్యక్తులకు ఒక స్త్రీ వల్ల, మంచి సలహా వల్ల వీరి జీవితంలో ఒక దారి, ఒక మార్గం అనేది కనిపిస్తుంది. ఆ మార్గంలో వెళ్ళినట్లయితే మీ జీవితం మెల్లిమెల్లిగా కొన్ని నెలల పాటు చాలా మార్పు అనేది వస్తుంది. కానీ ఈరోజు మీరు మొదలు పెట్టినట్లయితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, లేదా ఇబ్బందుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ స్త్రీ వల్ల మీకు చాలా అద్భుతమైన జీవితం అనేది మొదలవుతుంది. అలాగే ఈ రాశి వారికి గతంలో ఏదైనా సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బంది పడేవారు. అలాగే మనసు చాలా తేలికగా పెట్టుకోవడానికి ఎంతో కష్టపడేవారు. మీ మనసు చాలా కృంగిపోయేది. కానీ గత కొన్ని రోజుల నుండి మీరు గమనించినట్లయితే మీరు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు పట్టించుకోవడం లేదు. సమస్య వస్తుంది, దాని పరిష్కారం కోసం వెతుక్కోవాలి, కానీ బాధపడకూడదు అని మీరు చాలాసార్లు ఆలోచిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తేలికగా తీసుకుంటున్నారు, దాని పరిష్కారం కోసం వెంటనే వెతుక్కుంటున్నారు. గతంలో కన్నా ఇప్పుడు మీరు చాలా మెరుగైన జీవితం అనేది పొందుతున్నారు. అలాగే ఇక నుండి మీ జీవితంలో కష్టాలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని పూర్తయింది కాబట్టి ఇక నుండి మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. గ్రహాలు కూడా కొన్ని అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి మానసిక ఒత్తిడి అనేది చాలా తగ్గుతుంది. మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. మీ సంతానం వల్ల కాస్త ఇబ్బందులు రావచ్చు, కానీ పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. వారి వల్ల మంచి పేరు కూడా వస్తుంది. మొదట్లో కాస్త ఇబ్బందులు పడవచ్చు, కానీ ఇప్పుడు సంతోషంగా ఉంటారు. ఇది సాధారణ మార్పు కాదు, గతం కన్నా ఇప్పుడు చాలా మార్పు అనేది వచ్చింది. అలాగే ఇక నుండి ఎంతో మార్పు అనేది వస్తుంది. ఆ స్త్రీ వల్ల మీకు కాస్త మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క విషయంలో చెప్పాలంటే ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ధైర్యం అనేది ఎక్కువగా కలుగుతుంది. అనుభవించిన కష్టాలు ఇప్పుడు అనుభవంగా మారుతుంది. ఆ అనుభవమే మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తి మీకు వస్తుంది. అలాగే కష్టాలు రాకుండా కాస్త జాగ్రత్త కూడా ముందుగా పడతారు. ఇప్పుడు మీ దారికి అడ్డంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు తప్పుకునే అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే మీ మంచి మనసు వారు తెలుసుకొని ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకున్న వారు ఇక నుండి ఇబ్బంది పెట్టకుండా చాలా స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.